बाबा के बारे में बहुत कुछ सुनाएंगे आपको। तस्वीर वासा इनका नाम। ये भाई बहुत प्यारा भी है, सबसे उमंग उल्लास दिलाने वाले भी हैं। इनका फैमिली भी सभी ज्ञान में है। बाबा के बारे में बहुत कुछ बताएंगे क्योंकि इतने सालों से उन्होंने मधुबन में रहा हुआ है। बाबा के बारे में बताएंगे। ओम शांति। భారతదేశంలో ఎన్నో చోట్ల మేము వెళ్తుంటాం, కానీ అక్కయ్య గారి దగ్గరికి రావడం నాకు చాలా సంతోషకరం. ఎందుకు అని అంటే అక్కయ్య గారి యొక్క నాకు రిలేషన్ ఎలాంటిదనంటే ఫస్ట్ సారి అక్కయ్య ఇక్కడి నుండి వరంగల్ వచ్చారు. చాలా సంవత్సరాల క్రితం నేను చాలా చిన్నవాడిని, నెక్కరేసుకొని తిరిగేది. అక్కయ్య గుర్తుందో లేదో, ఒక రక్త సంబంధం అని కూడా అనుకోవచ్చు. 1992లో 21 జనవరి 21 ఇప్పుడు 18 3 రోజుల తర్వాత, అంటే బాబా అభ్యక్తి అయిన తర్వాత అంతిమ సంస్కారాలు 21 తారీఖు జరిగినాయి అన్నమాట. అప్పుడు కూడా బాబా వచ్చేది చాలా సంవత్సరాల వరకు. 18వ తారీఖు వచ్చేది బాబా, 21వ తారీఖు కూడా వచ్చేది. అప్పుడు బాబా ఏమన్నాడంటే, లౌకిక్ బ్లడ్ కనెక్షన్స్ కంటే రక్త సంబంధం అంటారు, ఆ లౌకిక్ బ్లడ్ కనెక్షన్ కంటే అలౌకిక్ బ్లడ్ కనెక్షన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, లౌకికంలో ఎవరైనా శరీరం వదిలిపెట్టినట్లయితే మనకు అంతగా ఫీల్ ఉండదు. కానీ బ్రహ్మ బాబా అవ్యక్త్ అయిన తర్వాత బాబా మనతోడే ఉన్నాడు. ఎంత చెప్పినా సరే మనకు ఒక ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. ఈరోజు మనం అదే స్మృతి దివస్ చేసుకుంటున్నాం. అప్పుడు బాబా ఎందుకు అన్నాడంటే ఈ విషయాలు, ఏ మాదిరిగానైతే సాకార్ బ్రహ్మ బాబా అవ్యక్త అయ్యాడో అదే మాదిరిగా అవ్యక్త బ్రహ్మ కూడా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతాడు, సూక్ష్మవతను వాసి అయిపోతాడు పర్మనెంట్గా. ఆ తర్వాత జన్మ తీసుకోవడం అది వ్యసనం. కానీ సాకారంలో మాటిమాటికి వచ్చి మనకి మురళి వినిపించేది కదా. ఇప్పుడు అవ్యక్తి నుండి మనకు పాలన ఇస్తున్నాడు. మరి మనందరం కూడా ఎంత పవర్ఫుల్ సోల్స్ అంటే, సాకార బ్రహ్మ బాబాతో పాలన తీసుకోలేదు, ఈ మురళీల ద్వారానే మనం పాలన తీసుకుంటున్నాము. ప్లస్ నిమిత్త ఆత్మలతోటి మనం పాలన తీసుకుంటాం. బాబా ఏమన్నాడంటే, అప్పుడు ఈ లౌకిక శరీరం వదిలిపెట్టే ముందు మీకు పర్మిషన్ అడిగినట్లయితే మీరు ఇచ్చేదా? ఇవ్వకపోయేది కదా. వద్దు బాబా, మీరు మాతోటే ఉండండి, మేము ఉన్నంత వరకు అని. అదే మాదిరిగా అభ్యక్ బాబ్దాదా కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. దాని గురించి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట. ఈ లౌకిక రక్త సంబంధం కంటే అలౌకిక రక్త సంబంధం చాలా పవర్ఫుల్, చాలా ప్రేమగా ఉంటుందని. స్వాభావికం, మనం ఇంతమంది వచ్చాము బాబాని ఎక్కువగా, స్పెషల్లీ ఈరోజు ఇంకా స్మృతి దివస్ మనం చూసుకుంటున్నాము, చాలా ఆనందిస్తున్నాము. ఓం శాంతి.